ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. అంటే పిఠాపురం నియోజకవర్గం గురించి పిఠాపురంలో వంగగీత గారు ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు చెప్తారు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరికి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గెలుపురా జగన్ చేసిన పథకాలు వంగగీతలు గెలిపిస్తాయి అంటున్నారు. ఏం చేయలేదండి, ఏం చేయలేదు. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చినట్టుగా అందరికి ఏమి ఇచ్చాడు? లాస్ట్ రోజు మీటింగ్ పెట్టి ఆయన గారు చెప్పండి. లాస్ట్ రోజు మీటింగ్ పెట్టి వంగగీతను గెలిపిస్తే, మా అక్కని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిండు. ఆమెకి ఇచ్చిండు. అంతే. మరి ఇంకోళ్ళ దగ్గర పోయి ఇంకోళ్ళని గెలిపిమంటే, ఇంకోళ్ళ దగ్గర పోయి ఇంకోళ్ళని గెలిపిమంటే వాళ్ళకు కూడా హామీ ఇస్తారంటారా? పదవి ఇస్తారా? మీరు చెప్పిందే కదా నేను అడిగింది. నేను చెప్పింది ఏమో అడగలేదు కదా మీరు. అన్నాడు జగన్ అన్నాడు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాను, అక్కను గెలిపించండి అని అన్నాడు. డబ్బులకి ఆశపడద్దు, సినిమా యాక్టర్లు ఈ రోజు ఉంటారు రేపు పోతారు. అంతే అండి. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోయినసారి పిఠాపురం వేసిండు, లేదు భీమవరం గాజువాక ఓడిపోయాడు, తప్పులేదు. రెండోసారి ఇప్పుడు మళ్ళీ వేసిండు. ఎందుకు వేసాడు? గెలుతురంటారా? చాలా మంది సినిమా యాక్టర్లు వచ్చారు. ఆమె ఏమంటుంది, వంగగీత గారు ఏమంటుంది, నాకు జ్వరం వస్తే నేను ఎక్కడే వైద్యం చేసుకుంటా, ఆయనకు జ్వరం వస్తే హైదరాబాద్ పోతాడు అని అంటుంది. ఆమె ఆశ్రవతి అది కాదండి. మన ఏం జరిగింది చెప్పండి. మన గొట్టిపాటి లక్ష్మి గారు ప్రచారం చేస్తూనే ఉంది కదా. అవును. మధ్యలో ఒక పేషెంట్కి అబార్షన్ చేయాల్సి వచ్చి ఎక్కడికి వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది కదా. ప్రచారం ఆపి కూడా మరి ఏమి వెళ్ళిందా? ఏమంట లేదా? ఏమి ఏడ వెళ్ళింది? ఏమి వెళ్ళిందండి? ఏమి వెళ్ళలేదు కదా. చాలా మంది నామినేషన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ ఎప్పుడైతే జనాలు వచ్చారు, యూత్ వచ్చారు, అందరూ ఓటీ అంటున్నారు. ఓటేస్తారా? ప్రతి ఒక్కరికండి వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి అర్థమైందండి. అది వంగగీత ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి గెలిపిరంట రావడం. మన ఎలక్షన్ రోజు కూడా చిన్నపాటి గొడవ చేశారు, అందరూ దండాలు పెట్టుకుని పోతుంది ఇలా పోలింగ్ బూత్లోకి. ఒక పెద్ద మనిషి అడిగితే వెనక తగ్గిందా? వెనక తగ్గింది కదా. వెనక తగ్గింది కదండి. దండాలు ఎందుకు పెడుతున్నారు, ఓటేయడానికి పోతే ఓటేయడానికి ఉంది అని అన్నారు. మేము దండం పెట్టట్లేదు కదా. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడా? పక్క. ఎంత మెజార్టీ రావచ్చు అండి? చాలా మంది ఓడిపోతారు చాలా మంది అన్నారు, మీరే గెలుస్తున్నారు అంటున్నారు. ఎంత మెజార్టీ రావచ్చు? 10,000 నుంచి 50,000 మధ్యలో ఖచ్చితంగా వస్తుందంటారు. ఈసారి అసెంబ్లీకి 10,000 నుంచి 50,000 మధ్యలో. అసెంబ్లీకి లక్షలు చెప్పుకోవాల్సిన పని మాకు లేదు. అది ఈసారి అసెంబ్లీకి వెళ్తారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. నమ్మకం ఉందా మీకు? వెళ్తారా? గ్యారెంటీ అండి అది. పక్క వెళ్తాం. వంగగీత ఓడిపోతే అభివృద్ధి చేసిన ఏం లేదంటారా? ఏముందండి చెప్పకూడదు. ఇప్పుడు మీరు వచ్చే ఇంటర్వ్యూ చేశారు కదా, బాగానే ఉంది. పలానా భీమవరంలో పనులు ఏం చేశారని చెప్పమనండి. పలానా భీమవరంలో పలానా పని చేశారని చెప్పమనండి. నిన్న కాకుండా మనం మొదలు పెట్టారు. నిన్న కాకుండా మన అంటే మీకు ఎలక్షన్ దగ్గరికి వచ్చే కల్లా గుర్తుపోతాయా? ఏం గుర్తు రావా? నువ్వు పథకం ఇచ్చావు, బాగానే ఉంది. అమ్మ ఒడి అని 15,000 అన్నావు, 13,000 అన్నావు, 13,000 ఇస్తున్నావు. అది ఎన్ని సంవత్సరాలు? సంవత్సరాలకు ఒకసారి. అవును కదా, 5 సంవత్సరాలు కదా ఇవ్వాల్సిందే కదా. 3 సంవత్సరాలు 3 రోజులు 6,000. మరి ఏడ నుంచి పోయిందండి? స్కూల్కి 5 భరోసా కేంద్రం 1 మొత్తం నువ్వే ఇస్తున్నావా? 13,000. మీరే ఇస్తున్నారా 13,000? 6,000 ఎవరు ఇస్తున్నారు? పిఎం గారి అంటగా, పిఎం కిసాన్. పిఎం గారి 6,000 పిఎం కిసాను 5 రోజులు. సంవత్సరానికి 2,000 ఆయన వేయాల్సిందే. మరి జగన్ ఇస్తున్నా అంటండి. జగన్ 7,000 ఏది ఇచ్చింది? మొత్తం 13,000 నేనే ఇస్తానని చెప్పుకుంటున్నాను కదా. మరి ఏం ఇస్తున్నారు? అవును సార్, అవునా కదా. మరి పిఎం కిసాన్ ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్, ఇది రాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లేనిది రాష్ట్ర గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? ఒక మాట చెప్పండి. ఉన్నాయి, అన్నిట్లో బాగా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో. పోయినసారి ఒక రోజా మాట్లాడిందండి. రోజా లేతే చంద్రబాబమ్మ, లేతే చంద్రబాబమ్మ, లేతే చంద్రబాబమ్మ. ఇప్పుడు నీ బొమ్మలు ఎందుకు మరి? అంతే కదండి. ప్రచారం తప్ప అభివృద్ధి లేదంటారా? లేదు. భీమవరంలో పలానా పని చేశారని చెప్పానండి. ఏం అభివృద్ధి చేశారు చెప్పమానండి. అది సరే అండి. మొత్తానికి అయితే
హైదరాబాద్లో మనకేం ఖచ్చితంగా